అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి శ్రీపాద. ఈరోజు పంచాంగం ఆగస్టు 4, 2024 ఆదివారం. శ్రీ క్రోధీ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, బహుళపక్షం, అమావాస్య, మధ్యాహ్నం 3:59 తదుపరి శ్రావణ శుక్లపక్ష పాడ్యమి, పుష్యమి మధ్యాహ్నం 1:50 తదుపరి ఆశ్లేష, వర్జం తెల్లవారితే 3:27 నుంచి 5:09 వరకు, అమృత గడియలు ఉదయం 7:10 నుంచి 8:50 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:46 నుంచి 5:37 వరకు, రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు, సూర్యోదయం ఉదయం 5:42, సూర్యాస్త సమయం సాయంత్రం 6:29 వరకు. ఆగస్టు 4, 2024 ఆదివారం. రాశి ఫలాలు. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి శుభ ఫలితాలు వెలువడతాయి. కీలక సమయాలలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. శ్రీ ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్టదైవ ధ్యానం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ప్రారంభించిన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సహకారంతో అనుకున్నది సాధిస్తారు. అధికారులతో మాత్రం అంటీ ముట్టినట్లు ఉండటమే మంచిది. దక్షిణామూర్తి స్తోత్రం చదివితే మంచి జరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు. విందు వినోద ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. దైవారాధన మానవద్దు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి వృత్తి, ఉద్యోగ వ్యాపార రంగాలలో ఆచితూచి వ్యవహరించాలి. కొత్త పనులను ప్రారంభించే ముందు మంచి చెడులను ఆలోచించి ముందుకు సాగండి. కీలక వ్యవహారంలో ముందు చూపు చాలా అవసరం. దైవబలం మిమ్మల్ని రక్షిస్తుంది. విష్ణు సందర్శనం శుభప్రదం. తదుపరి కన్యరాశి. కన్యరాశి వారికి శ్రమ పెరగకుండా చూసుకోండి. కీలక వ్యవహారాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని కీలక పనులను పూర్తి చేయగలుగుతారు. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి. శివస్తోత్రం చదివితే మంచి జరుగుతుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి శుభవార్తను వింటారు. అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు. అనవసరపు ఖర్చులు పెరగకుండా చూసుకోండి. బంధువులతో సంతోషాన్ని పంచుకుంటారు. శివుణ్ణి ఆరాధించాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ప్రారంభించిన కార్యక్రమాలలో ఇబ్బందులు ఎదురవకుండా చూసుకోండి. మనోబలం తగ్గకుండా చూసుకుంటే మంచి జరుగుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబ సౌఖ్యం కలదు. సూర్యారాధన ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కీలక బాధ్యతలు మీ భుజాన పడతాయి. వాటిని సమర్థవంతంగా నిర్వహించి అందరి నుంచి ప్రశంసలను పొందుతారు. విందు వినోద ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శివారాధన శుభప్రదం. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఒక ముఖ్యమైన విషయంలో మీరు ఆశించిన పురోగతి ఉంటుంది. మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తను వింటారు. ప్రారంభించిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. గణపతి స్తోత్రం చదివితే ఇంకా మంచి జరుగుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి శ్రమ పెరగకుండా చూసుకోవాలి. కొన్ని పనులను ప్రారంభించి పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ప్రయాణాలు తప్పకపోవచ్చు. వృధా ఖర్చులు ఉన్నాయి. గోసేవ చేయాలి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి శుభ ఫలితాలు ఉన్నాయి. కొత్త పనులను ప్రారంభిస్తారు. పెద్దల యొక్క ఆశీర్వచనాలు ఫలిస్తాయి. సమస్యగా అనిపించిన అంశాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. ప్రయాణాలు శుభప్రదం. ఇష్టదేవతను ఆరాధిస్తే మంచి జరుగుతుంది. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం సిద్ధించాలని, భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.